ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఇది ఒక అలాంటి పొరపాటు. ఇది మీ పూర్తి జీవితాన్ని నరకం చేయగలదు. ఈ మాట వినగానే మీ శరీరంలో ఒక వింతైన వణుకు పుడుతుంది మరియు గగురుపాటు కలుగుతుంది. పూర్తి 10 ఏళ్ల తర్వాత మీ జీవితానికి సంబంధించిన ఒక అలాంటి నిజం బయటపడుతుంది. దీని గురించి మీరు ఇప్పటి వరకు కేవలం అంచనా వేస్తూనే ఉన్నారు. స్నేహితులారా, ఇది ఒక అలాంటి నిజం. ఇది ప్రతి ఒక్కరికి తెలియదు, కానీ ఇప్పుడు మీ జీవిత కాలంలో దీన్ని వెల్లడి జరగబోతుంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ పనులన్నీ వదిలేసి ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు స్నేహితులారా, ఒకసారి గత కొన్ని ఏళ్లను గుర్తు చేసుకోండి. అసలు ఎందుకు మీ జీవితంలో వరుసగా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి? ఎందుకు మీకు ప్రతి అడుగుల్లోనూ పోరాటం చేయాల్సి వస్తుంది? ఎందుకు 2 పూటల శ్వాస తీసుకోవడం కూడా భారంగా అనిపిస్తుంది? మీకోసం జీవించడం అనేది నలిగిపోతూ గడుపుతున్న ఒక శిక్ష ఎందుకు మారిపోయింది? స్నేహితులారా, ఇంత కష్టపడి మరియు కఠినమైన శ్రమ చేసిన తర్వాత కూడా మీకు మీ పరిశ్రమకు తగిన ఫలితం ఎందుకు దక్కడం లేదు? ఇప్పుడు మీ జీవితానికి సంబంధించిన పెద్ద రహస్యం మీద ఉన్న తెర తొలగిపోతుంది. అది తెలుసుకుంటే మీ శరీరం ఒక్కసారిగా వణికిపోతుంది. ఈ నిజం ఎంత శక్తివంతమైనదంటే ఒక్కొక్క శత్రువుకు చెమటలు పట్టవచ్చు. ఈ రోజు మేము ఏ రహస్యాన్ని అయితే మీకు చెప్పబోతున్నామో అది మీ జీవితాన్ని చూసే దృక్పథాన్ని ఎప్పటికీ మార్చేయగలదు. అందుకే స్నేహితులారా, మేము మీకు ముందే హెచ్చరిక ఇస్తున్నాము. ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే ఈ రహస్యం అంత శక్తివంతమైనది మరియు అంత ప్రభావవంతమైనది. ఒకవేళ ఒకసారి ఎవరి చెవనైనా పడితే వారి నిద్రపోతున్న అదృష్టం కూడా మేల్కొనవచ్చు. అవును స్నేహితులారా, మేము మీకు ఆ రహస్యాన్ని చెప్పబోతున్నాము. అది వినగానే మీ జీవితంలో ఒక అలాంటి భూకంపం వస్తుంది. ఒక అలాంటి భారీ అద్భుతం జరుగుతుంది. దాన్ని మీరు 7 జన్మల వరకు కూడా మర్చిపోలేరు. మీ అందరికి చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ఇప్పుడు మీ జీవిత కాలంలో అదృష్ట మార్గం 3 అలాంటి అవకాశాలు లభించబోతున్నాయి. అవి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తాయి. స్నేహితులారా, ఒక అలాంటి సమయం రాబోతుంది. అప్పుడు మీరు రాత్రికి రాత్రే కోట్ల యజమానులు కావచ్చు. మీ వెనక ముందు జనాలు తిరుగుతూ కనిపిస్తారు. ఈ రహస్యం యొక్క శక్తి ఎంత అద్భుతమైనదంటే దీన్ని ఊహించడం కూడా కష్టం. ఈ రాబోయే 24 గంటల్లో మరియు ఇంతే కాకుండా మేము మీకు 2 అలాంటి పెద్ద పరిహారాలు కూడా చెప్పబోతున్నాము. ఒకవేళ వాటిని నిజమైన శ్రద్ధతో మరియు పూర్తి విశ్వాసంతో చేస్తే పూర్తి ప్రపంచం మీ కాళ్ళ దగ్గర వంగవచ్చు. మీరు దేన్నైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అది మీ జీవితంలో కనురెప్ప పాటుల్లో నెరవేరవచ్చు. అంతెందుకు మీకు శ్రీ సుఖం యొక్క వరం కూడా లభిస్తుంది. మరియు మీ జీవితంలో ఎవరు సామాన్యులు కాదు, అదృష్టాన్ని మార్చేసే అర్ధాంగి ప్రవేశం జరుగుతుంది. ఆమె మీతో కలిసి మిమ్మల్ని కోటీశ్వరుడుగా మార్చగలదు. స్వయంగా భగవంతుడే మీ జీవిత కాలంలో 3 అలాంటి వరాలను పంపాడు. అవి మీ నిద్రపోతున్న అదృష్టాన్ని రాత్రికి రాత్రే మేల్కొల్పగలవు మరియు మీ పూర్తి జీవిత దిశనే మార్చేయగలవు. ఈ 2 పరిహారాలు ఎంత ప్రత్యేకమైనవి మరియు ఎంత గుప్తమైనవంటే మీరు బహుశా కలలో కూడా వీటి గురించి ఆలోచించి ఉండరు. మీరు కేవలం ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో మరియు విశ్వాసంతో చూడండి. ఎందుకంటే ముందు మేము మీకు ప్రతి విషయాన్ని వివరంగా వివరించబోతున్నాము. నిజాన్ని విన్న తర్వాత మీ నోటి నుండి మీరే అంటారు, ధన్యవాదాలు భగవంతుడా, మీరు మా అదృష్ట దిశని మార్చేశారు అని. లక్ష్మీదేవి యొక్క నిజమైన భక్తులు, దుర్గామాతపై నిజమైన శ్రద్ధ కలిగిన వారందరూ కూడా ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై దుర్గామాత, జై విష్ణుదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి, దుర్గామాత యొక్క ప్రత్యక్ష కృప మీ జీవిత కాలంలో పడడం మొదలవుతుంది. మరి మీరు పూర్తి వీడియోని చూడగానే మీ భాగ్యంలో 3 స్వర్గ ద్వారాలు తెచ్చుకోవడం మొదలవుతాయి. స్నేహితులారా, మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఏ పరిశ్రమ అయితే చేశారో, దేని ఫలితం అయితే మీకు ఈ రోజు వరకు లభించిందో, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. దాని ఫలితం మీకు వెంటనే లభించబోతుంది. మరియు ఏ జాతకులైతే నిజమైన మనసుతో భగవంతుడిపై నమ్మకం ఉంచుతారో వారి జీవితంలో కష్టాలు మరియు ఇబ్బందులు ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. మరియు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ సమయంలో భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నారని అర్థం చేసుకోండి. ఏ మనిషి అయితే ఆ కఠిన సమయంలో ధైర్యంగా నిలబడతాడో, ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటాడో మరియు పరిశ్రమ నుండి వెనకడుగు వేయడో అతడే ఆ పరీక్షలో పాస్ అవుతాడు మరియు అమ్మవారి వరానికి అధికారి అవుతాడు. కానీ స్నేహితులారా, ఏ మనిషి అయితే కఠిన పరిస్థితులకు భయపడి మార్గాన్ని వదిలేస్తాడో, ఓటమిని అంగీకరిస్తారో అతని జీవితంలో మళ్లీ చీకటి మాత్రమే కమ్ముకుని ఉంటుంది. అవును, మీరు ఆ ఎంపిక చేయబడిన భక్తుల్లో ఒకరు. ఎవరైతే నిజమైన భక్తిలో మునిగి ఉన్నారో మరియు ఎవరిపై సాక్షాత్తు లక్ష్మీదేవి మరియు భగవాన్ మహావిష్ణు యొక్క ప్రత్యేక కృప ఉందో వారికి నిజమైన మిత్రుల వంటి వారు. స్నేహితులారా, ఇప్పుడు మీ జీవిత కాలంలో 3 అలాంటి అద్భుత చమత్కారాలు జరగబోతున్నాయి. వీటిని పూర్తి ప్రపంచం తన కళ్లతో చూస్తుంది. అంతేకాదు, రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంలో ఒక అలాంటి పెద్ద చమత్కారం జరుగుతుంది. ఎందుకంటే మీ విజయం ఇప్పుడు ఒక అలాంటి రూపంలో ముందుకు రాబోతుంది. దీని గురించి ఎవరు ఊహించలేరు. అవును, నేను మీ అందరికి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ఇంతకు ముందు మిమ్మల్ని చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదో, ఎవరైతే దగ్గరకు రాగానే ముఖం తిప్పుకొని
అనుకునేవారు అదే వ్యక్తులు ఇప్పుడు స్వయంగా నడిచి మీ దగ్గరకు వస్తారు. ఒక్కొక్క శత్రువు మీతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయ పడతారో, ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉండేవారో అదే వ్యక్తులు ఇప్పుడు మీ కాళ్ళ దగ్గర తల వంచుకొని నిలబడతారు. నిజంగా ఇప్పుడు మీ జీవిత కాలంలో అలాంటి మార్పు అయితే రాబోతుంది. దీని వల్ల మీ అదృష్టం చిత్రపటమే మారిపోతుంది. మరియు స్నేహితులారా, మీ జీవితంలో ఉపాధి, ధనం మరియు విజయం మూడు ఒకేసారి రాబోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్న తప్పును ఇప్పుడు మళ్ళీ చేయకండి స్నేహితులారా. ఇదే ఆ తప్పు. దీని వల్లనే మీరు ఇప్పటి వరకు వెనుకబడిపోయారు. మీ జీవితంలో విజయం రాలేకపోయింది మరియు మీ కష్టానికి తగిన ఫలితం లభించలేదు. ఇప్పుడు ఆ తప్పును వదిలేయవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం మలుపు తిరుగుతుంది. అసలు ఆ తప్పు ఏమిటి? దీనికి సమాధానం కూడా ఈ రోజు ఈ వీడియోలోనే మీకు లభించబోతుంది. మరియు దానితో పాటు ఆ 2 ప్రత్యేక పరిహారాలు కూడా చెప్పబడతాయి. అవి మీ తలరాత దిశను మార్చగలవు. మీరు కేవలం వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ముందు రాబోయేది మీ జీవిత చిత్రపటాన్ని మార్చేయగలదు. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి అద్భుతం మొదలవబోతుంది. దీని వల్ల మీ కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి మరియు లోపల నలుగుతున్న ఇబ్బందులు నెమ్మదిగా ముగిసిపోవడం మొదలవుతాయి. మీ కలలు ఏవైతే ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉండిపోయాయో అవి ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మరియు ఏ పనుల గురించి అయితే మీరు కేవలం మనసులో ఆలోచించి వదిలేశారో అవే పనులు ఇప్పుడు పూర్తవుతూ వెళ్తాయి. ఒకవేళ మీకు ఈ మాటలపై నమ్మకం కలుగుతుంటే, మహావిష్ణు ఆ సంకేతాలను మీ జీవితంలో చూడాలని కోరుకుంటే కామెంట్ సెక్షన్ లో మనస్ఫూర్తిగా రాయండి. ఓ భగవంతుడా, నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది అని. మీరు ఈ మాటను పూర్తి మనసుతో మరియు నిజమైన భావంతో రాసినప్పుడు గుర్తుంచుకోండి, విధాత ఇంటి నుండి మీ గొంతు వినబడుతుంది మరియు రాబోయే 24 గంటల్లోపు మీ మొర అంగీకరించబడుతుంది. దీని తర్వాత మీ జీవితంలో సంఘటనలు మీ కర్మల ప్రకారం ఒక్కొక్కటిగా జరగడం మొదలవుతాయి. ఇప్పుడు సమయం ఆగడానికి కాదు, ముందుకు సాగడానికి. ఎందుకంటే స్నేహితులారా, మీ అదృష్టం ఇప్పుడు మీకు తోడుగా ఉండబోతుంది. మీ జీవితం ఇప్పుడు మిమ్మల్ని స్వయంగా ఒక అలాంటి మార్గంలోకి తీసుకెళ్లబోతుంది. అక్కడ మీకోసం కేవలం విజయమే రాసి ఉంది. అవును, మీరు ఎప్పుడైతే ఈ పాఠాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడే గత కొన్నేళ్లుగా తెలియకుండా చేస్తున్న ఆ తప్పును మళ్లీ చేయకుండా ఆగిపోతారు. ఇక్కడ మీ అదృష్ట దిశ మారడం మొదలవుతుంది. స్నేహితులారా, భగవంతుడి ఇంటి నుండి ఆదేశాలు మీ జీవితంలోకి దిగి రావడం మొదలైనప్పుడు వాటంతటా అవే అలాంటి సంకేతాలు, అలాంటి సందేశాలు లభించడం మొదలవుతాయి. వాటిని చూసి మీరు స్వయంగా అర్థం చేసుకుంటారు. మీరు చాలా కాలంగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ సమయం వచ్చేసింది అని. అవును, ఇప్పుడు గ్రహగతులు కూడా మీకు అనుకూలంగా మారుతున్నాయి. శుక్రుడు మరియు గురు గ్రహం వంటి శక్తివంతమైన గ్రహాలు ఇప్పుడు మీ జీవితంలో అలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయి. మీరు ఎప్పుడు ఊహించని విజయం మీ ముందుకు రావడం మొదలవుతుంది. స్నేహితులారా, ఇప్పుడు మీ జీవిత కాలంలో ప్రతిదానికి న్యాయం జరిగే సమయం వచ్చేసింది. మీ అన్ని పరీక్షల రిజల్ట్ ఇప్పుడు ఒకేసారి లభించబోతుంది. ఈ రోజు మీరు వినబోయేది ఏ సామాన్య జ్ఞానం కాదు. ఇది ఏళ్ల తరబడి అణిచివేయబడిన ఆ లోతైన రహస్యం. ఇది ఈ రోజు మొదటిసారి మీ ముందుకు రాబోతుంది. మరియు ఒకవేళ మీ జీవితంలో కొందరు వ్యక్తులు గత కొన్ని ఏళ్లుగా మీ వెంటే ఉండి మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంటే, ఇప్పుడు వారి నిజం కూడా బయటకు వచ్చే సమయం ఆసన్నమయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఆట తిరగబోతుంది మరియు పందెం మీ చేతుల్లోకి రాబోతుంది. ఎవరైతే మీ పనులను చెడగొడుతూ పైకి తీపిగా మాట్లాడుతూ లోపల మీరు పడిపోవాలని కోరుకుంటారో వారి ఆట ఇక ఎక్కువ రోజులు సాగదు. ఒకవేళ మీతో కారణం లేకుండా పదే పదే నష్టం జరిగినట్లయితే, మానసిక ఒత్తిడి పెరిగినట్లయితే, ధన నష్టం జరిగినట్లయితే, అవమానం భరించాల్సి వచ్చినట్లయితే, లేదా ప్రతిసారి పనులు పూర్తవుతూ ఆగిపోతున్నట్లయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ రోజు నుండి ఆ శత్రువుల తిరోగమన గమనం మొదలవుతుంది. అవును, ఇప్పటి నుండి ఇదే క్షణం నుండి వారి సమయం నెమ్మదిగా ముగిసిపోవడం ప్రారంభమవుతుంది. మీకు ఈ మాటపై పూర్తి నమ్మకం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఏ శక్తులైతే మీ పక్షాన క్రియాశీలంగా మారాయో వాటి ముందు ఏ ప్రతికూల శక్తి కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. ఎవరైనా మనిషి చాలా కాలం పాటు అన్యాయాన్ని భరిస్తూ మౌనంగా అన్నిటిని తట్టుకుంటూ అప్పటికీ తన మనసులో భగవంతుడి పట్ల శ్రద్ధను కలిగి ఉంటే, ఒక రోజు దైవిక శక్తులు స్వయంగా అతని కోసం మైదానంలోకి దిగుతారు. ఈ నిజం చాలా తక్కువ మందికి తెలుసు మరియు ఈ రోజు మీ జీవితంలో ఆ రోజే వచ్చేసింది. ఇక్కడి నుండి నేను చెప్పబోయే మాటపై పూర్తి శ్రద్ధ పెట్టండి, ఎందుకంటే ఇప్పుడు రహస్యం మీద రహస్యం వెల్లడి కాబోతుంది. ఈ వీడియోను మధ్యలో వదిలేసి వెళ్ళడం మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు కావచ్చు. స్నేహితులారా, ఎప్పుడైతే లక్ష్మీదేవి మరియు కాళీమాత ఇద్దరు శక్తులు ఒకేసారి మీ జాతకంపై కృప చూపిస్తాయో అప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. లక్ష్మీదేవి ఎక్కడ ధనం, వైభవం, గౌరవం మరియు స్థిరత్వాన్ని ఇస్తుందో అదే సమయంలో కాళీమాత మిమ్మల్ని లోలోపల బలహీన పరచాలని చూస్తున్న ఆ శత్రువులందరినీ నాశనం చేస్తుంది. ఇప్పుడు ఆట మారిపోయింది మరియు ఈసారి మీ పక్షం బలంగా ఉంది. దాగి ఉన్న కుతంత్రాలను ఆమె మూలాల నుండి నాశనం చేస్తుంది మరియు ఈ రోజు ఆ ఇద్దరు మాతలు సంయుక్త దృష్టి మీపై పడింది. అందుకే మీరు ఈ సమయంలో ఈ వీడియోను చూస్తున్నారు. స్నేహితులారా, ఏమైనా పదే పదే అనిపిస్తుందా ఎవరో మిమ్మల్ని వెనక లాగుతున్నారని? పూర్తి శ్రమ చేసినా దాని ఫలితం ఎందుకు అసంపూర్తిగా ఉండిపోయిందని?
మరియు మీరు ఇది కూడా గమనించారా, కొందరు వ్యక్తులు మీ పురోగతిని చూసి అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారని. మీ ఎదుగుదల వారికి కంట్లో నలుసుగా ఉందా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే స్నేహితులారా, దీన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే శత్రువు ఎప్పుడు నేరుగా దాడి చేయడు. కొందరి శత్రువులు శక్తి స్థాయిలో పనిచేస్తారు. మీ సానుకూలతను నెమ్మదిగా బలహీనపరచడానికి ప్రయత్నిస్తారు. కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు త్రాసు మీ వైపు మొగ్గు చూపింది. ఇప్పుడు నేను మీకు ఆ నిజాన్ని చెప్పబోతున్నాను. అది చాలా తక్కువ మంది బహిరంగంగా చెప్తారు. ఏ శత్రువు అయినా చాలా కాలం పాటు ఒక వ్యక్తికి నష్టపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒక సమయం ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అదే ప్రతికూల శక్తి అతనికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడుతుంది. అదే క్షణం నుండి వారి తిరోగమనం మొదలవుతుంది. ఇది మీకు కనిపించినా కనిపించకపోయినా ప్రభావం వెంటనే మొదలవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి స్నేహితులారా, ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో 3 సంఘటనలు అయితే జరుగుతాయి. అవి మిమ్మల్ని లోపల కదిలిస్తాయి. మరియు మొదటి సంఘటన ఏమిటి అంటే, మీరు దాదాపు ఆశ వదిలేసుకున్న ఒక వార్తను అందుకుంటారు. ఇది ఏదైనా పెద్ద అవకాశం యొక్క సందేశం కావచ్చు, లేదా అనుకోకుండా లభించే ఒక ప్రతిపాదన కావచ్చు. అది మీ ఆలోచన కంటే పెద్దదిగా ఉంటుంది. మరియు స్నేహితులారా, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ముందు జరగబోయేది మీ ఆలోచనను, మీ దిశను మరియు మీ భవిష్యత్తును మూడింటిని కూడా మార్చేయబోతుంది. అందుకే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ ఒక పదం వదిలేసినా మీకు భారీ నష్టం జరగవచ్చు. రెండవ సంఘటనలో మీ మనసుపై ఉన్న ఒక వింత భారం అకస్మాత్తుగా తగ్గిపోయినట్లుగా మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. ఎవరో అదృష్టమైన తాడును కత్తిరించినట్లుగా మరియు మీరు లోపలి నుండి స్వేచ్ఛగా శ్వాస తీసుకోగలుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మరియు మూడవ సంఘటన స్నేహితులారా, ఇది అత్యంత రహస్యమైనది. ఇప్పటి వరకు రహస్యంగా మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక వ్యక్తి యొక్క అసలు ముఖం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. స్నేహితులారా, ఇదంతా కూడా యాదృచ్ఛికం కాదు. ఇది కాళీమాత యొక్క ప్రత్యక్ష చర్య. ఇప్పుడు ఇంకొక లోతైన రహస్యం వినండి. కాళీమాత ఎప్పుడు శబ్దం చేయదు. ఆమె నిశ్శబ్దంగా దాడి చేస్తుంది మరియు ఆమె దాడి చేసినప్పుడు శత్రువులకు కోలుకునే సమయం కూడా దొరకదు. అదే సమయంలో లక్ష్మీదేవి నెమ్మదిగా మీ జీవితంలోకి అవకాశాలను పంపిస్తుంది. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, ఇదంతా కూడా ఇంత సులభంగా ఎలా జరుగుతుంది అని. ఇప్పటి వరకు మీ జీవిత పోరాటంతో నిండి ఉండవచ్చు. కష్టం, పరీక్ష, నిరీక్షణ మరియు బాధ. కానీ ఇప్పుడు ఈ పోరాట అధ్యాయం ముగింపు వైపు సాగుతుంది. ఎందుకంటే ఈ వీడియో చివర్లో నేను మీకు చెప్పబోయే ఆ 2 పరిహారాలు ఏ సామాన్యమైనవి కావు. ఇవే ఆ పరిహారాలు. వీటిని ఏళ్ల తరబడి సాధకులకు గుప్తంగా ఉంచారు. మరి స్నేహితులారా, ఈ పరిహారాలను ఒకసారి కూడా సరైన విధంతో మరియు నిజమైన శ్రద్ధతో చేస్తే శత్రువు ఎంత పాతవాడైనా సరే, అతను ఎన్ని ఎత్తుగళ్లు వేసినా సరే, అతను చెడు ప్రయోగాలు లేదా మానసిక దాళ్లు ఏవి చేసినా సరే, అతని శక్తి నెమ్మదిగా తనంతట తానుగా క్షీణించడం మొదలవుతుంది. మరియు అతి పెద్ద విషయం ఏమిటి అంటే, ఈ పరిహారాల్లో మీరు ఎవరికి కీడు చేయవలసిన అవసరం లేదు. ఎవరిపై పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. న్యాయం దేవతలే చేస్తారు. మీరు కేవలం శ్రద్ధ ఉంచాలి, ఓపిక పట్టాలి మరియు చెప్పిన సూచనలు పాటించాలి. ఇప్పుడు మీరు ఇదే క్షణంలో ఒక పని చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. గుండెల్లో మాతను స్మరించుకోండి మరియు మీ లోపల ఈ నమ్మకాన్ని పెంచుకోండి. ఇప్పుడు జరగబోయేది మీ జీవితానికి అవసరమైనది. ఎందుకంటే ఇక్కడి నుండి ముందుకు మీరు వేయబోయే అడుగే మీ జీవితానికి మీ అదృష్టపు చివరి దిశను నిర్ణయించబోతుంది. మీ కళ్ళు కొన్ని సెకండ్ల పాటు మూసుకొని మరియు మనసులోని లక్ష్మీదేవిని అలాగే కాళీమాతను స్మరించుకోండి. మీరు ఇప్పటి వరకు ఏ బాధనైతే అనుభవించారో, ఏ అన్యాయాన్నైతే భరించారో, ఏ బాధనైతే మీరు లోపల దాచుకున్నారో దాన్ని పూర్తి శ్రద్ధతో వారి పాదాల దగ్గర సమర్పించేయండి. స్నేహితులారా, ఇదే సమర్పణ మీ జీవితంలో అతిపెద్ద మలుపు కాబోతుంది. ఇప్పుడు వీడియో యొక్క అత్యంత ముఖ్యమైన క్షణం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఆ 2 పరిహారాలు చెప్పబోతున్నాను. వీటిని వినేటప్పుడు మీరు పూర్తి ఒంటరిగా ఏకాగ్రతతో వినాలి. ఇక్కడ హాస్యం లేదా అశ్రద్ధకు చోటు లేదు. ఇది సాధన చేసే క్షణం. అందుకే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే శత్రువుల చివరి కౌంటర్ కు రాస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు మీ జీవితంలోని చీకటిని తొలగిస్తాయి. మీ చెడిపోయిన పనులు వాటంతట అవే పూర్తి కావడం మొదలవుతాయి. ఏ రోజు నుండి మీరు ఈ పరిహారాలు మొదలు పెడతారో ఆ రోజు నుండే మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఇది ఒక రహస్యం. ఇది నెమ్మదిగా మీలోకి ప్రవేశిస్తుంది. మీ ఆలోచనను బంధిస్తుంది మరియు మిమ్మల్ని ఒక క్షణం కూడా మీ దృష్టిని మళ్లించనివ్వదు. ఎందుకంటే ఈ రోజు మీరు వినబోయేది ఏ పుస్తకంలోనూ దొరకదు. ఇది మా అనుభవాల్లో ఒకటి. వీటిని జనాలు అనుభూతి చెందుతారు కానీ మాట్లాడడానికి భయపడతారు. ఈ సంఘటన ఒక వ్యక్తికి సంబంధించింది. అతను కేవలం ఒక సామాన్య మనిషి. ఏ సాధువు కాదు, తాంత్రికుడు కాదు. కానీ ఒక రాత్రి అతనితో ఏదైతే జరిగిందో అది అతని పూర్తి జీవిత దిశనే మార్చేసింది. ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు నలువైపుల
నిశ్శబ్దం ఆవరించి ఉన్నప్పుడు, గాలి కూడా స్తంభించిపోయినట్లుగా ఉన్నప్పుడు అదే నిశ్శబ్దంలో ఏం జరిగింది? అది రాబోయే కాలం యొక్క జీవితాన్ని రాసింది. మరియు స్నేహితులారా, ఇప్పుడు అదే రహస్యం మీ ముందుకు రాబోతుంది. అందుకే ఒక క్షణం కూడా ఎక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే ఇప్పుడు రాబోయేదే మీ జీవితపు అసలు మలుపు. అతను దీన్ని కేవలం ఒక పీడ కలగా భావించి మర్చిపోవడానికి ప్రయత్నించాడు. కానీ స్నేహితులారా, కొన్ని కలలు కావు. మరుసటి రోజు ఉదయం అతను లేచినప్పుడు అతని మనసులో ఒక వింత ఆందోళన ఉంది. గుండె కారణం లేకుండా వేగంగా కొట్టుకుంటుంది మరియు తల భారంగా అనిపిస్తుంది. అతను ఇంటి నుండి బయటికి రాగానే చిన్న చిన్న పనులు చెడిపోవడం మొదలయ్యాయి. ఏ పనులైతే ఎప్పుడు సరైన సమయంలో పూర్తయ్యాయో అవే ఆగిపోసాగాయి. జన ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోయింది. నిన్నటి వరకు మామూలుగా ఉన్నవారు కళ్లల్లో ఒక వింత చల్లదనం మరియు దూరం కనిపించసాగింది. సాయంత్రం అయ్యేసరికి అతని లోపల ఒక విషయం స్పష్టమైంది. ఏంటంటే ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఆ రాత్రి జరిగింది ఏదో ఒక తలుపును తెరిచింది. రాత్రి కాగానే మళ్లీ అదే భారం తిరిగి వచ్చింది. ఈసారి అతనికి నిద్ర త్వరగా వచ్చింది, కానీ అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకు వచ్చింది. గుండె బలంగా కొట్టుకుంటుంది. గదిలో ఒక తేలిపాటి వాసన వ్యాపించి ఉంది. అగరబత్తి వెలిగించినట్లుగా ఉంది, కానీ ఎక్కడ కనిపించలేదు. అక్కడే అతను గమనించాడు. అతని లోపల భయం లేదు, ఒక హెచ్చరిక ఉంది. ఏది విత్తనమో అదే కోస్తాం. అది శాపం కాదు, అది నియమం. ఆ రాత్రి తర్వాత అతను ఆ మార్పు చేశాడు. అతను ఎవరిపైన పగ తీర్చుకోలేదు, ఎవరిని నిందించలేదు. అతను కేవలం తన కర్మల మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. మరి ఇక్కడి నుండే అసలు అద్భుతం మొదలయ్యింది. ఏ వ్యక్తులైతే అతనికి నష్టం కలిగించారో వారు తమంతట తామే అతని జీవితం నుండి దూరం అవడం మొదలయ్యారు. ఏ దారిలో అయితే అతను ఏళ్ల తరబడి తిరుగుతున్నాడు, అక్కడి నుండి అతనికి కొత్త దారులు కనిపించసాగాయి. కొన్ని రోజుల్లో అతనికి మొదటి శుభవార్త అందింది. ఏళ్ల తరబడి ఫైల్ మూసి ఉన్న ఒక పని పూర్తయింది. మరి అతిపెద్ద విషయం, అతని మనసులోని భయం నెమ్మదిగా శాంతిగా మారడం మొదలయ్యింది. అతనికి ఇప్పుడు రాత్రిపూట భయం అనిపించడం లేదు, ఒక వింత భద్రత అనిపిస్తుంది. ఎవరో అదృశ్య శక్తి తనతో నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. స్నేహితులారా, ఇదే ఆ క్షణం. అతను అర్థం చేసుకున్నాడు, జీవితంలో చీకటి గరిష్టంగా ఉన్నప్పుడు భగవంతుడు సంకేతాలు పంపిస్తారు అని. కొన్నిసార్లు భయం రూపంలో, కొన్నిసార్లు దెబ్బ రూపంలో, తర్వాత మనిషి మేల్కొంటాడు. మరియు ఈ రోజు మీరు వింటున్న ఈ కథ కేవలం ఒక వ్యక్తిది మాత్రమే కాదు, ఇది మీ కోసం కూడా ఒక సంకేతం. ఎందుకంటే మీరు ఇక్కడి వరకు వింటున్నారంటే ఏదో ఒక స్థాయిలో ఈ కథ మీ జీవితంలో కూడా ముడిపడి ఉందని అర్థం చేసుకోండి. ఏ జనమైతే ఈ సంకేతాలను సమయానుకూలకంగా అర్థం చేసుకుంటారో వారే భవిష్యత్తులో తమ జీవితాన్ని కాపాడుకోగలరు. మేల్కొన్న మనిషికి మరియు నిద్రపోతున్న మనిషికి మధ్య తేడా ఇదే. ఆ వ్యక్తి ఆ వృద్ధుడి మాటలను చాలా శ్రద్ధగా విన్నాడు. మొదటిసారి అతనికి అనిపించింది ఎవరో తన పరిస్థితిని నిజంగా అర్థం చేసుకున్నారు అని. ఆ వృద్ధుడు అతనితో అన్నాడు, భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే సంకేతాలు అందడం మొదలయ్యాయంటే దాని అర్థం ఇంకా అంతా పూర్తిగా చెడిపోలేదని. ఇంకా సమయం ఉంది, కానీ సమయం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ప్రతికూల శక్తి తన వేళ్లను బలంగా నాటుకున్నప్పుడు అది మనిషి యొక్క ఇచ్ఛాశక్తిని కూడా బలహీనపరుస్తుంది. భగవంతుడు ముందు సంకేతాలు ఇస్తారు, తద్వారా అవకాశం ఇస్తారు. మరియు అప్పటి మనిషి అర్థం చేసుకోకపోతే అదే విషయం పరీక్షగా మారుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తిది మాత్రమే కాదు, ఇది ఈ రోజు వేల మంది కథ. ఇది ఈ రోజు వేల మంది జీవితాల్లో నడుస్తున్న బాధ. తేడా ఏమిటంటే కొందరు దీన్ని అర్థం చేసుకుంటారు మరియు కొందరు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇక్కడి వరకు ఇదంతా వింటున్నారంటే మీ మనసులో ఎక్కడో ఒక చోట ఈ మాటలు మీ జీవితానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంటే దీన్ని యాదృచ్ఛికమని భావించకండి. ఇదే ఆ సమయం జీవితం మీ నుండి శ్రద్ధ కోరుకుంటుంది. ఇప్పుడు ముందు రాబోయేది అసలు మలుపు, ఎందుకంటే ఇప్పుడు అవే 2 పరిహారాలు చెప్పబడుతున్నాయి. వీటి వల్ల ఆ వ్యక్తి జీవితం నెమ్మదిగా పట్టాలెక్కడం మొదలయ్యింది. మనసు దృఢపడింది మరియు దారులు తమంతట తామే తెచ్చుకోవడం మొదలయ్యాయి. మీరు కూడా జనంలో ఒకరైతే ఎవరు ఇక చీకట్లో ఉండకూడదని అనుకుంటారో వారి చివరి వరకు ఉండండి. మొదటి పరిహారం లక్ష్మీదేవికి సంబంధించింది. ఇది ధన అవకాశాలు మరియు విజయ మార్గాలు తెరవడానికి ప్రతిరోజు ఉదయం రాగి పాత్రలో కుంకుమ, ఎర్రటి పువ్వు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మరియు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయే ప్రసిద్ధ ప్రసిద్ధ అనే మంత్రాన్ని జపించండి. ఇది మీ అప్పుల బాధను తొలగించి మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు సమయం వచ్చింది మేము మీకు 2వ పరిహారం చెప్పడానికి. ఇది ఏ సామాన్యమైన పరిహారం కాదు, ఇది శక్తి తలుపును తెరిచే పరిహారం. అన్నిటికంటే ముందు సోమవారం లేదా ఏ రోజైనా ఉదయాన్నే త్వరగా నిద్రలేవండి. శుద్ధమైన మనసుతో మరియు శుద్ధమైన హృదయంతో స్నానం చేయండి. ఇప్పుడు ఒక చిన్న శివలింగాన్ని లేదా శివుడి ఫోటో ముందు ఉంచండి. చేతిలో కొంచెం భస్మం, పువ్వులు లేదా దూపం ఉంచుకోండి. ఇప్పుడు మీ మనసులో భగవాన్ భోలేనాథుని స్మరించుకొని నెమ్మదిగా ఏకాగ్రత పెంచుకుంటూ ఆలోచించండి. మీ ప్రతికూలత మొత్తం, ఎవరైతే మీకు వ్యతిరేకంగా
ఉన్నారో మీ ఇబ్బందుల మూలం అంతా మహాదేవుడి పాదాల దగ్గర భస్మం అయిపోతున్నట్లుగా మరియు ఈ రోజు సాయంత్రం శివాలయానికి వెళ్లి పాలు తేనె అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. స్నేహితులారా, పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి, అద్భుతం మీ ముందే ఉంటుంది. మరి స్నేహితులారా, ఈ రోజున మేషరాశి వారి వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజున మేషరాశి వారికి గత 10 ఏళ్లుగా మీరు ఉద్యోగంలో ఎంత శ్రమించినా గుర్తింపు రాక సతమతమవుతున్నారు. కానీ ఈ రోజున గ్రహస్థితి మారుతుంది. ఆఫీసులో మీపై ఉన్న పని భారం పెరుగుతుంది. కానీ అది మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశం అయితే మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు గొంతు పెంచకండి. మీ సహోద్యోగులు మీ విజయాలను చూసి అసూయపడుతున్నారు. వారు మీ వెనుక రాజకీయాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ పనిని పక్కాగా పూర్తి చేయండి. ఎవరికి తప్పు పట్టే అవకాశం ఇవ్వకండి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ రోజు ఒక సానుకూల సంకేతం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ రోజున లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. మీరు ఒక పెద్ద డీల్ కోసం ఎదురు చూస్తుంటే ఈ రోజు అందులో కదలిక, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ లో ఉన్నవారు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలున్నాయి. కానీ వ్యాపారంలో భాగస్వామ్యులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా సంతకాలు చేసేటప్పుడు కాగితాలను 2 సార్లు చదవండి. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు సాయంత్రం లోపు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్య విషయంలో మేషరాశి వారి రోజున అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో గ్రహాల స్థితి వల్ల రక్తపోటు, గుండెకు సంబంధించిన స్వల్ప ఇబ్బందులు తలెత్తవచ్చు. విపరీతమైన పని ఒత్తిడి వల్ల తలనొప్పి మరియు కళ్ళు మంటలు వేధించవచ్చు. బయట ఆహారాన్ని పూర్తిగా వదిలేయండి, లేదంటే ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. సాయంత్రం సమయంలో వాహనం నడిపేటప్పుడు అత్యంత ఏకాగ్రత ఉండండి. విద్యార్థులకి ఈ రోజున ఒక సవాల్తో కూడిన రోజు. మీ మనసు చదువుపై కంటే ఇతర వ్యాపకాలపై ఎక్కువగా మళ్లుతుంది. సోషల్ మీడియా లేదా స్నేహితుల పట్ల మీ సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బోర్డు పరీక్షలకు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఏకాగ్రత కోల్పోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బుధగ్రహ అనుగ్రహం కోసం సరస్వతి స్తోత్రాన్ని పఠించడం మీకు మేలు చేస్తుంది. మీ కెరియర్ ఈ రోజు ఒక మలుపు తిరుగుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఫలితం దక్కే సమయం ఆసనమైంది. మీ కెరియర్ లో ఒక పెద్ద వ్యక్తి లేదా మార్గదర్శకుడి సహాయం మీకు అందుతుంది. నిరాశను వదిలే ఆత్మవిశ్వాసంతో అడుగు వేయండి. భార్యాభర్తల మధ్య సంబంధం ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఉదయం సమయంలో చిన్నపాటి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పుకోకండి. సాయంత్రం అయ్యేసరికి పరిస్థితులు చక్కబడతాయి. ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు సాగడం వల్ల బంధం బలపడుతుంది. మరియు ఇది అత్యంత గంభీరమైన విషయం. మేషరాశి వారి జాతకంలో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మిమ్మల్ని క్షణిక సుఖాల వైపు ప్రేరేపించవచ్చు. వివాహేతర సంబంధాల వల్ల మీ సామాజిక గౌరవం మంటగలిపే ప్రమాదం ఉంది. మీ రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. దీని వల్ల మీ కుటుంబం విచ్ఛిన్నం కావచ్చు. అపరిచిత వ్యక్తులతో సన్నిహిత్యం పెంచుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.